ఎమ్మెల్సీ అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ స్థానం తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అటువంటి స్థానంలో 39,000 మెజార్టీతోటి అద్భుతమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే మీ ప్రాపర్ కందుకూరు. సో ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కుప్పం. సో అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగాలకి రెడీగా ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ అనేది. సో అట్లా నన్ను నమ్మి సో చాలామంది అంటే కుప్పం డెవలప్మెంట్ అయ్యిందంటే కొంతమంది అయ్యిందని చెప్పారు, 70% కాలేదని చెప్పారు, 30% అయ్యిందని చెప్పారు. 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఒక ఎత్తు అయితే, 2024 నుంచి 29 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే రోజు ఒక 5,000 నుంచి 10,000 మంది కూలీలు కుప్పం నుంచి బెంగళూరుకి కూలి పనులకి వెళ్తున్నారు ట్రైన్లో. 15,000+ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే లక్ష్యంగా ఆ కంపెనీని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మాటల వరకైనా, చెప్పడం వరకైనా, జాయిన్ అయిన వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, మాకు జరగట్లే అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో హ్యాపీగా లేమని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కుప్పంలో ల్యాండ్ మాఫియా, సో క్వారీలది సంథింగ్ అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ వాటా ఎంత ఉంది అందులో? చిన్న చిన్న అసంతృప్తులు అవన్నీ ఖచ్చితంగా 1 by 1 రాజకీయాలలో మీ డ్రీమ్ ఏంటంటే ఏం సాధించాలనుకుంటున్నారు? బట్ నాన్నగారికి మిస్ అయింది, మనం అచీవ్ చేయాలని చెప్పి మనసులో మాత్రం ఒక బలమైన కోరిక అనేది ఏర్పడింది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే శివ గారు, బాగున్నారా? సూపర్. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎలక్షన్ టైంలో అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆన్లైన్లో. అభ్యర్థిగా ఉన్నప్పుడు చేశారు, అప్పుడు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ. మా నాన్నగారి కళని నెరవేర్చడం జరిగింది. భగవంతుడి దయ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఆశీస్సులతోటి ఈరోజు మీ ముందు ఎమ్మెల్సీగా కూర్చొని ఉన్నాను. అయితే నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ టైంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అంటే ఏదైతే యూత్ ఉందో యూత్ సపోర్ట్ వల్లనే మీరు గెలిచారు అనేది నాకు బయట నుంచి వచ్చిన సమాచారం. సో మీరేం చెప్తారు? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు. అసలు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా విధ్వంసం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసుల దగ్గర నుంచి, కొట్టడం దగ్గర నుంచి ఒక భయానకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండింది. ఆ టైంలో పోటీ చేయటం అంటే కొంచెం రిస్క్ ఎందుకు అని చెప్పి చాలామంది కూడా డిస్కరేజ్ చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. బట్ పార్టీ అవకాశం ఇవ్వటమే మనకి పూర్వజన్మ సుకృతం అని భావించి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటమే ఒక గొప్ప అచీవ్మెంట్ కింద భావించి 100% ఇటువంటి కష్టకాలంలోనే, ఇటువంటి సమయంలోనే మనం పార్టీ తరఫున పోరాడాలని చెప్పనేసి నేను నిలబడటం జరిగింది. అయితే మనకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఒక కసితోటి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి, మన ఈ సీట్ని గెలిపించుకోవాలి, తద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఆలోచన చేయటం. దానికి తగ్గట్టు టీచర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనతో, విధానాలతోటి విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళు కావచ్చు, అలాగే ముఖ్యంగా యూత్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఒక డిఎస్సి వేయలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలేదు. 5-6 సంవత్సరాలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు రాక ఒక రకమైనటువంటి బాధతో యూత్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక హోప్, నమ్మకం అనేది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఖచ్చితంగా మనకి ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు బాగుంటాయని చెప్పనేసి వాళ్ళు నమ్మారు. వాళ్ళని కూడా కలిసి అందరినీ రిక్వెస్ట్ చేయటం, వాళ్ళందరూ కూడా ఒక కసితోటి పనిచేయటం జరిగింది. తద్వారా
ఎప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ స్థానం తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అటువంటి స్థానంలో 39,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆనాడు జనసేన పొత్తు లేదు అయినా కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీకి సంబంధించి కూడా చాలామంది కూడా నాకు వాళ్ళ అభ్యర్థి ఉన్నాడు అయినా కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి, ఒక సందేశం పంపాలనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళు కూడా ఫస్ట్ ఓటు వాళ్ళ అభ్యర్థికి వేసుకున్న, సెకండ్ ప్రయారిటీ ఓటు నాకు వేయటం, ఇట్లా ఒక పాజిటివ్ వాతావరణం అన్నీ కలిసి అద్భుతమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే అప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టారా మిమ్మల్ని, అంటే వైసీపీ వాళ్ళు? ఇంకా అది న్యాచురల్, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చెయ్యలేదు, ఇబ్బంది పెట్టలేదు అంటే ఇంకా అది ఆశ్చర్యకర అంశం. 100% అన్ని రకాలైన సమస్యలు క్రియేట్ చేశారు. అవన్నీ కూడా తట్టుకొని ఖచ్చితంగా మనం గెలవాలని చెప్పనేసి 8 నెలల పైన క్యాంపెయిన్ చేసేసి అన్ని వర్గాల వాళ్ళని కలిసి విజ్ఞప్తి చేయటం, పరిస్థితులు వివరించడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ఇది మీకు ఉంటుందనేది, అలాగే నేను ఎమ్మెల్సీగా మీకు అండగా నిలబడి ఏ విధంగా పోరాడతానని చెప్పిన అంశాన్ని వివరించడం, అవన్నీ చేయటం వల్ల 100% ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చారు. ఓకే. అంటే చాలామంది ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో హ్యాపీగా లేమని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? అసలు ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేశారంటే ఏం చెప్తారు? చాలామంది హ్యాపీగా అని లేరు అని మీరు చెప్పే పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సంక్షేమానికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున, అలాగే అభివృద్ధి గురించి కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి సంబంధించి సూపర్ 6 హామీలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు మనకి రాష్ట్రంలో ఉన్నాయి. ఎంత ఆర్థిక లోటు ఉన్నా 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి వెళ్ళిపోయారు. సో ఈరోజు రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉందన్న 100% 1వ తారీఖు ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇస్తున్నా, సంక్షేమ పథకాలు ఏదైతే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవహేళన చేశారు. నీకు 15,000 ఇస్తాడంట, అది ఇది అని చెప్పని కూడా మాట్లాడారు. వాటన్నిటిని నిరూపిస్తూ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల తల్లి ఖాతాలో వేసి విద్యా విధానానికి తెలుగుదేశం పార్టీ అలా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో చూపించారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అట్లాగే మనకి శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులకు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పారు, యువగళం పేరుతోటి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దాంట్లో ఈరోజు వన్ ఆఫ్ ది మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో డిఎస్సీలు హయ్యెస్ట్ కండక్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు. రమారమి 186,000 ఉద్యోగాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే డిఎస్సీలు వేసి ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈరోజు 16,500 పైసలకు మందికి ఈరోజు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. మొన్నే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ దానికి జాబ్స్ కోసం 5,000 మంది పైసలకు మొన్న అందరికి కూడా నియామక పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇది ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. ఇంకా కూడా రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ కూడా కొన్ని రాబోతున్నాయి. అయితే ఇది ఒక ఎత్తు అయితే, మనకి ప్రైవేట్ రంగంలో సో ఈరోజు మనకు హయ్యెస్ట్ జాబ్స్ క్రియేట్ చేసేది ప్రైవేట్ రంగంలో. దానికి సంబంధించి ఈరోజు ఐటీ రంగం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. చాలామంది యువత ఈరోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ గత 5 సంవత్సరాలు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. సో ఇప్పుడు దాన్ని చేసుకొని మనకి క్యాపిటల్ లేకపోయినా ఒక నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఆ కంపెనీలు కూడా బెదిరించి వాళ్ళతో వాటాలు అడగటం, వాళ్ళని భయపెట్టడం వల్ల వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అమర్రాజా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టింది. లూలు గ్రూప్ కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు, ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల దెబ్బకి భయపడి వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఈరోజు కంపెనీలు వస్తున్నాయంటే, మొన్న జరిగిన సిఐఏ సదస్సులో రమారమి 13 లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడులకి ఎంఓఏలు జరిగినాయి. 16 లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా ఆ ఎంఓఏలు జరిగినాయి. సో ఈరోజు దాంట్లో మనందరం ఎటువంటి క్యాపిటల్ లేకుండా, ఎటువంటి హోప్ లేకుండా ఈ రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు రావాలి? ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎక్స్ట్రా మైలేజ్ ఏంటి? దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ సిబిఎన్.
ఓకే. చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకం, 40 సంవత్సరాలు ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి దానికి మనకి అగ్నికి గనక వాయువు తోడైనట్టు లోకేష్ గారు కూడా ఈరోజు ఇచ్చినటువంటి తండ్రి చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అందిపుచ్చుకొని ఐటీ మినిస్టర్గా 12 నెలలు కష్టపడి అన్ని రీసోర్సెస్ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక జైంట్ సిటీస్ అవి అన్నీ కూడా ఐటీలో ఎస్టాబ్లిష్ అయినవి. వాళ్ళ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు గూగుల్ని 1,30,000 కోట్ల పెట్టుబడి ఏపీకి తీసుకురావటం అంటే ఏ నమ్మకం, ఎంత నమ్మకం అనేది, ఒక భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ సార్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవ్వటం వల్ల ఈరోజు ఇక్కడికి మనకి గూగుల్ పెట్టుబడి పెడుతుంది. తద్వారా టీసీఎస్ కావచ్చు, సిటీఎస్ కావచ్చు, ఇంకా ఎన్నో కంపెనీలకు కూడా ఈరోజు వైజాగ్లో ల్యాండ్స్ ఇవ్వటం, వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తున్నారు. ఒక 25-30 ఐటీ జాబ్స్ రాబోయేటటువంటి సంవత్సరంలో క్రియేట్ కాబోతున్నాయి. ఇంక ఇంతకన్నా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సంపద పెంచాలి, సంపద పంచాలి, ఇది చంద్రబాబు నాయుడు గారి విధానం. అప్పు చేసి పప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు, ఆయన ఎప్పుడు విజన్ అట్లాగే ఉంటుంది. సో అట్లా ఈరోజు ఒక పక్క రెవెన్యూ ఇంక్రీజ్ చేసేటటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ అటు సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో మాట ఇవ్వని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పనేసి ఈరోజు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు వేస్తున్నారు. అది మేనిఫెస్టోలో లేదు. అట్లా ఇవే కాదు, పెన్షన్ 4,000 రూపాయలు ఒకేసారి చేశారు. వికలాంగులకు 6,000 రూపాయలు ఒకేసారి చేశారు. 10,000 కిడ్నీ ఇష్యూస్ వాటి మీద బాధపడే వాళ్ళకి 10,000, బెడ్ రిడెన్ పేషెంట్స్కి 15,000. అంటే ఇవన్నీ ఇంతింత బడ్జెట్ ఇటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసి ఆయనకున్న అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇంకా వ్యతిరేకత, చిన్న చిన్న ప్రభుత్వం నడిచేటప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు, ఎక్స్పెక్టేషన్స్, అంటే 164 సీట్స్ 93% స్ట్రైక్ రేట్ ఇచ్చినప్పుడు పబ్లిక్ ఒక ఎక్కువ ఆశలతో అన్నీ టకటక అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలనే ఆలోచనతో పబ్లిక్ ఉంటారు. కొన్ని అవి ఒక్కోటి అయ్యే క్రమంలో కొంత ఎక్కడన్నా ఉంటే అసంతృప్తి ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్గా కూడా పబ్లిక్, మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం, మేము చూస్తున్నాం, మేము డిఫరెంట్ రిపోర్ట్స్ కానీ డిఫరెంట్ అనాలిసిస్ తెప్పిస్తే కూడా పబ్లిక్ వెరీ హ్యాపీ. కాకపోతే చిన్న చిన్న అసంతృప్తులు అవన్నీ ఖచ్చితంగా 1 by 1 చేసుకుంటూ ఆ అసంతృప్తిని కూడా తగ్గించుకొని 100% 2029లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఓకే. సో అంటే మీ ప్రాపర్ కందుకూరు, సో ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కుప్పం. సో అంటే ఇది ఎట్లా సాధ్యమైంది? అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన తర్వాత పనిచేసిన విధానం, కష్టపడిన విధానం అన్నీ మనం చంద్రబాబు నాయుడు గారు చూసి కుప్పానికి అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో, అంతకుముందు ఉన్నటువంటి సీనియర్స్ పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ క్యాడర్ పెద్దిరెడ్డి గారు అప్పుడు ఆయన పొంగనూరు కన్నా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పిన మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు చేసి విధ్వంసం చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. లీడర్లందరినీ 500-600 మంది లీడర్లను అరెస్ట్ చేసి జైలులో పెట్టి ఎక్కడికక్కడికో తీసుకెళ్ళిపోయి, సో అట్లాగే వైనాట్ 175 అని కుప్పం కూడా మేము గెలుస్తామని చెప్పనేసి ఫుల్గా ఇక్కడ వారానికి 2-3 రోజులు ఇక్కడికే రావటం, ఇక్కడే అందరినీ చేయటం, అట్లా కార్యక్రమాలు చేస్తూ ఒక భయానకమైన వాతావరణం అనేది సృష్టించున్నారు. ఓకే. ఆ టైంలో ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి అధికారులతో మాట్లాడడానికి కానీ, క్యాడర్తో కొంచెం మమేకమై ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కానీ, ఒక యంగ్స్టర్కి అవకాశం ఇద్దామని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగాలకి రెడీగా ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ అనేది. సో అట్లా నన్ను నమ్మి ఒక యువకుడినైనా కూడా ఖచ్చితంగా మనం నమ్మి బాధ్యతలు అప్పచెప్పి యువ నాయకత్వాన్ని మీద కూడా మనం నమ్మకం పెట్టుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చాలాసార్లు ఆయన జీవితంలో చూశారు. ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా ఇట్లాంటి ఎంతోమంది ఇట్లా కొత్తగా అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం వల్ల ఎదిగి ఈరోజు చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది నాయకులు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో నుంచి అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. అట్లా కొత్త అవకాశాల కోసం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే అద్భుతాలు సాధించగలరు, మంచిగా పనిచేయగలరని చెప్పే నమ్మకంతో ఆయన నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 13 నెలల కాలం ఇక్కడ ఒక రకంగా ఒక యుద్ధకరమైన వాతావరణం, అవన్నీ తట్టుకొని నా మీద అటాక్లు, కేసులు,
విపరీతమైన ఒత్తిడి ఎన్నో చేసినా కూడా కేడర్కి ఒక భరోసా ఇచ్చుకొని ఒక పోలీస్ స్టేషన్ ఇష్యూ అయినా అర్ధరాత్రి అయినా 11 12కైనా స్టేషన్కి వెళ్ళి కేడర్కి అండగా నిలబడి వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి యువతని మహిళలను కూడా ఒక మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫీల్డ్లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క ఇమేజ్ని మైలేజ్ని కాపాడుకుంటూ ఆయన దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన చెప్పే ప్రతి మాటని తీసుకెళ్ళి ఆయన చేసిన మంచిని గుర్తు చేస్తూ గతం గుర్తు చేసుకుందాం బాబు రుణం తీర్చుకుందాం అని చెప్పనేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి సార్ చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ మనం ఏ పరిస్థితుల్లో ఉండామో ఆయన ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు సో ఈ 30 సంవత్సరాలు ఆయన ఎటువంటి అభివృద్ధి చేశాడు అవన్నీ కూడా వివరించి డోర్ టు డోర్ అందరినీ కలిపి తీసుకురావటం వల్ల అన్నీ తట్టుకొని ఓడగొడతాము అనే మాట నుంచి రమారమి 50,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. ఓకే, అంటే మీరు వచ్చిన తర్వాత కుప్పంలో పరిస్థితులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అదే అప్పుడు ఎలక్షన్స్కి ముందైతే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఒక విధ్వంసకరమైన వాతావరణం. మాట్లాడితే కేసులు పెట్టడం, ధర్నా చేస్తే 307 అంటే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, తీసుకెళ్ళి కేడర్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం, కొట్టడం, లేకపోతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైళ్ళకు పంపించడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ భూములు రీసర్వే పేరుతోటి లాక్కోవటం, అలాగే వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, ఎక్కడికక్కడికి ఎప్పుడు ఒక సాఫ్ట్ మోడ్లో వెళ్తున్నటువంటి నియోజకవర్గం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లతో సంబంధం లేకుండా ఉండేటటువంటి ప్రశాంతమైన కుప్పం ఉండాలనేది ఆయన కళ. అట్లాగే ఈ నియోజకవర్గాన్ని నడుపుకుంటూ వచ్చారు సార్. కానీ ఈ 5 సంవత్సరాల్లో దానికి కంప్లీట్గా కాంట్రాస్ట్ మోడ్లో విధ్వంసం చేశారు. అటువంటి రాజకీయం, అటువంటి పరిస్థితులు చూడని కేడర్ కూడా చాలా ఇబ్బంది పడటం జరిగింది. అయితే మళ్ళీ మనం అందరం కలిసి పనిచేయాలి, సార్ కోసం మనం చెయ్యాలి అని చెప్పనేసి మాట్లాడుకొని అందరూ కోఆర్డినేట్ చేసుకొని మోటివేట్ చేసుకుని ముందుకెళ్తే మళ్ళీ ఒక సైనికుల్లాగా రాముడి కోసం దండులాగా, రామదండులాగా చంద్రబాబు నాయుడు గారి కోసం కేడర్ అంతా మళ్ళీ అంత అద్భుతంగా పనిచేసి సార్ కోసం పనిచేసి సార్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈరోజు నేను మార్నింగ్ కుప్పంలో కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది. సో చాలామంది అంటే కుప్పం డెవలప్మెంట్ అయ్యిందంటే కొంతమంది అయ్యిందని చెప్పారు, 70% కాలేదని చెప్పారు, 30% అయ్యిందని చెప్పారు. సో అయ్యిందా కాలేదంటే మీరేమని చెప్తారు? అంటే మీరు ఒకప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా వచ్చే సమయానికి ఈ కుప్పం ప్రాంతం అనేది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే కనీసం తాగునీరు కూడా కనీస అవసరాలైనటువంటి తాగునీరు కావచ్చు, మిగతా అవసరాలు కూడా రోడ్లు కావచ్చు, ఇటువంటి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇటువంటి ఏం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా లేని పరిస్థితి. మా బావుల్లో నీళ్లు ముంచుకొని తాగే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కుప్పాన్ని ఈరోజు గత 30 సంవత్సరాల్లో ఈ చదువుకోవటానికి ఇక్కడి నుంచి కుప్పం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి కుప్పంలో చదువుకునే పరిస్థితి. అంటే ఈరోజు పిఎస్ మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో ఈరోజు ఫారిన్ స్టూడెంట్స్ కూడా వచ్చి బయట నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అదే ఆనాడు ఇటువంటి మారుమూల ప్రాంతంగా ఉన్న ప్లేస్లో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మెడికల్ కాలేజ్ పెడతారా? చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి అప్పుడు దొరస్వామి నాయుడు గారితో మాట్లాడి ఆయన చిత్తూరులో పెట్టాలంటే కాలేజీ లేదు, కుప్పంలో పెట్టండి, నేను మీకు అండగా ఉంటాను, ఇక్కడ కుప్పం ప్రాంత ప్రజలకు ఒక మంచి హాస్పిటల్ కావచ్చు, మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన కూడా కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆయన తీసుకొచ్చి పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామంలో స్కూల్స్ దగ్గర నుంచి మండలానికి 10 నుంచి 25 జెడ్పీ స్కూల్స్ దగ్గర నుంచి ప్రతి మండలానికి ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇన్ని కాలేజీలు కేజీ టు పీజీ అన్ని రకాలుగా ఇక్కడే చదువుకునేటటువంటి వాతావరణం తీసుకురావటం అంటే ఒక జనరేషన్ని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్. నేను కూలి పని చేసుకునే పరిస్థితి, లేకపోతే నేను వ్యవసాయం చేసుకునే పరిస్థితి, బట్ నా కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ అయింది, నా కూతురు ఇంజనీర్ అయింది, నా కూతురు డిగ్రీ చదివారు, జాబ్స్ తీసుకున్నారు. ఈరోజు సార్ ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకుంటారు. ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ పిల్లలు చాలా చిన్న కుటుంబాల నుంచి
ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్. నేను ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాబట్టి, అవును. సో యూత్ గురించి మనం మాట్లాడాలి కాబట్టి, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్ కాలేజే. ప్రైవేట్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్ తేవాలి కదా గవర్నమెంట్ నుంచి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నీ గవర్నమెంట్ రిలేటెడ్గా చేయాలంటే మీరు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాష్ట్రం మొత్తం ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడికి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేటటువంటి ప్రాక్టికల్ పాసిబిలిటీ, ప్రాక్టికల్ అనేది అంత ఉండదు ఒక రాష్ట్రానికి. మేజర్ ప్లేసెస్ అట్లాంటి చోట అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ఫెసిలిటీ. ఈరోజు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, 10 నిమిషాల్లో హాస్పిటల్కి తీసుకెళ్తే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ప్రాణాలు కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈరోజు అక్కడ మెడికల్ కాలేజ్ లేకుండా, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకుండా, ఫెసిలిటీ లేకుండా ఉందనుకుందాం. నేను డబ్బులు ఖర్చు పెట్టుకోగలను, బట్ అయినా కూడా మెడికల్ ఫెసిలిటీ లేనప్పుడు ఈ ప్రాణం పోతుందిగా. అట్లా ఎన్ని వేల ప్రాణాలు ఈరోజు ఇక్కడ కాపాడబడ్డాయి. ప్లస్ ఫెసిలిటీ, మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఎకో సిస్టమ్, అక్కడ ఎంప్లాయ్మెంట్, ఈరోజు ఎంతమందికి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ప్లస్ ఒకరిని చూసి ఇంకొకరు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు. ప్లస్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ మంది పిల్లలు మోటివేట్ అవ్వటం కావచ్చు, వాళ్ళు డాక్టర్స్ కింద మారటానికి ఆ కుటుంబాల్లో ఎంతమంది అచీవ్ చేశారు, అవన్నీ చూస్తే 100% మనం ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు తెలుసు, గవర్నమెంట్ రిలేటెడ్ ఉండే ఎన్ని ఉన్నాయి. ఈరోజు మెడికల్ కాలేజ్ కూడా ఇంకా మరిన్ని పీపీపీ మోడల్లో కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా మెడికల్ ఫెసిలిటీ ఇంకా అన్ని ప్రాంతాల్లో పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ, ఇమ్మీడియట్ సొల్యూషన్స్ వచ్చే వాటిని ఆయనకి పాసిబిలిటీ ఉన్నాయని ఆ రోజుల్లో 25 సంవత్సరాలకు వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీకు గవర్నమెంట్ రిలేటెడే ఈరోజు ద్రవిడ యూనివర్సిటీ ఉంది. అట్లాగే ఇక్కడ ఎన్నో డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్ ఎక్కడైనా మండలానికి 4, 5 అట్లా ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ మినిమం 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 25 దాకా జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి. అంటే అంత ఫెసిలిటీ అనేది ఎక్కువ మందికి చదువుకునేదానికి అవకాశం కల్పించారు. దాని ద్వారా వీళ్ళు ఈరోజు పిల్లలు, ఒక జనరేషన్ మారింది, కుటుంబాల ఆర్థిక సామాజిక స్థితిగతులు మారినాయి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పటికీ కుప్పం నుంచి రోజు ఒక 5,000 నుంచి 10,000 మంది కూలీలు కుప్పం నుంచి బెంగళూరుకి కూలి పనులకే వెళ్తున్నారు ట్రైన్లో. కూలీలు కాదు, చాలామంది యువత కూడా వెళ్తున్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కూలీలు కాదు. కొంతమంది మీరు చెప్పినట్టు డైలీ బెంగళూరులో లేబర్ వర్క్ వెళ్ళే ఉన్నారు, ఉద్యోగాల కోసం వెళ్ళే ఉన్నారు, రకరకాలు ఉన్నారు. దట్ ఈస్ వేర్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ రిక్వైర్మెంట్స్, అగ్రికల్చర్లో పెద్ద ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి అంతకుముందు రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి సాంప్రదాయ పంటలు పండించేటటువంటి ఈ ప్రాంత ప్రజలకి కొత్త పద్ధతులు, కొత్త టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. తద్వారా ఈరోజు ఇక్కడ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీకు ఆకుకూరలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి రకరకాల పంటలు పండించేటటువంటి ట్రైనింగు, నాలెడ్జి, 90% సబ్సిడీ మీద అవన్నీ ఇచ్చి ఈరోజు ఇంటికి ఒక ఆవుని ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆవు ఇస్తుంటే అందరూ విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఈయనేంటి ఒక ఆవు ఇస్తున్నాడు అని చెప్పేసి. కానీ ఈరోజు హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ చిత్తూరు డిస్టిక్, కుప్పం నియోజకవర్గం. ఆ ఆవుని పెట్టుకొని, ఒక ఆవుని 2 ఆవులు 3 ఆవులు చేసుకొని, ఆ ఆవుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా వాళ్ళ పిల్లలను చదివించుకొని కుటుంబాలను నడిపించుకున్నటువంటి ఎంతోమంది. అదే 10 ఆవులు 15 ఆవులు ఇచ్చేసి పెంచుకొని దాని ద్వారా ఆదాయం పొంది ఇంకా మంచి స్థాయికి ఎదిగిన కుటుంబాలు ఎన్నో. అంటే అట్లా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో ఎక్కడ ఎవరికి అవకాశం ఏ విధంగా ఇస్తే వాళ్ళ ఇన్కమ్ సోర్స్, ఎండ్ ఆఫ్ ద ఏంటి, మనకుండే లోకల్ రిసోర్సెస్ వాటన్నిటినీ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకొని ఆ కుటుంబ స్థితిగతులు మారటం ఆర్థికంగా, సామాజికంగా. సో ఎవరికి ఏది ఇచ్చి ఎన్ని రకాలుగా మనం మార్పులు చేయాలో అన్ని విధాలుగా ఆలోచించి ఆయన ఆ కార్యక్రమాలు చేశారు. ఈరోజు రైతులు ఇంత సంతోషంగా ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా అప్పటికి కొన్ని ఇండస్ట్రీస్ 2014 నుంచి 19 మధ్య తీసుకురావడం జరిగింది.
అయితే దిస్ టైం ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అనేది 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఒక ఎత్తు అయితే 2024 నుంచి 29 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేసేదానికి కార్గో సర్వీసెస్ ఇచ్చేస్తున్నారు. అట్లాగే ఇప్పటికీ 22 కంపెనీలతో ఎంఓయూలు కంప్లీట్ అయినాయి. 7 కంపెనీలకు సంబంధించి ఆల్రెడీ శంకుస్థాపన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 22 కంపెనీలు కుప్పానికి రాబోతున్నాయి. కంపెనీలతో ఎంఓయూ కంప్లీట్ అయింది. 7 కంపెనీలకు సంబంధించి ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగిపోయింది. 2203 కోట్ల రూపాయల పెట్టుబడి ఆ 7 కంపెనీల ద్వారా కుప్పానికి వస్తుంది. వాటికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ల్యాండ్ లెవెలింగ్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఒక కంపెనీ అయితే రేపు ఏప్రిల్ నుంచి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అబిస్ అండ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్. ఆల్మోస్ట్ దేర్ ఇన్వెస్టింగ్ 300 crores కుప్పం. దానికి లింక్డ్గా ఇక్కడ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కూడా డెవలప్మెంట్ కాబోతుంది. ఎందుకంటే వాళ్ళకి చికెన్ ప్రాసెసింగ్కి చికెన్ కావాలి. వాటికి సంబంధించి పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఇంకా డెవలప్ కాబోతున్నాయి. అట్లా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరగబోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేటటువంటి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు పనులు స్టార్ట్ చేసిన 7 కంపెనీల ద్వారానే మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 8,000 to 9,000 వస్తుంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అప్ టు 13,000 కూడా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే 22,000 ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 7 కంపెనీస్ ద్వారా జరగబోతుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అదిదాస్ కంపెనీ కూడా కుప్పంలో ఏర్పాటు చేయబోతున్నారు 150 ఎకరాల్లో. అది ఒక గేమ్ చేంజర్ అవుద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 15,000+ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే లక్ష్యంగా ఆ కంపెనీని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాదు సార్, నాకు ఒక డౌట్. ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ రాలేదు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడగంగానే 22 ఇండస్ట్రీలు రాబోతున్నాయి, 7 కంపెనీలు ఎంఓయూ అయిపోయింది, ఈ భూమి కేటాయించడం ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మాటల వరకైనా, చెప్పడం వరకైనా, చేతలు ఉంటాయి? నేను అదే చెప్పా కదా, రేపు మీరు ఫీల్డ్కి రండి. 7 కంపెనీలకు సంబంధించిన పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయి. పొగరుపల్లిలో ఎంఎస్ఎంఈ పార్క్ 50 ఎకరాల్లో ప్రారంభించారు. అట్లాగే ఈ కంపెనీలకు సంబంధించి ఆల్మోస్ట్ 400 acres అలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. కంపెనీలు కంప్లీట్ అవ్వబోతున్న స్థితిలో ఉన్న కంపెనీస్ ఏమంటే అవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూడండి, విజువల్స్ తీసుకోండి, డేట్ నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సంవత్సరం తర్వాత మీరు ఈ ప్రాంతంలో ఎటువంటి కంపెనీలు స్టార్ట్ అయినాయి, దానికి ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అయింది, ఎటువంటి అభివృద్ధి ఎక్కడ జరిగిందో మీరు చూడొచ్చు. ఓకే. సో అంటే కుప్పం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇంతగానని చెప్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. సో కందుకూరులో ఎట్లా ఉంది పరిస్థితి? కందుకూరు మా సొంత నియోజకవర్గం. మా నాన్నగారు అక్కడంతా కూడా పుట్టి పెరిగింది, మా ప్రాంతం అది. 100% అక్కడ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్గానే వెళ్తున్నారు. మన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. విద్యాపరంగా కూడా మా సైడ్ నుంచి మేము చేసే కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వ పరంగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇతర నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి. అక్కడ కూడా రామాయపట్నం పోర్ట్ వచ్చింది. కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ ఇండోసోల్ అని ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. బీపీసీఎల్ ప్రాజెక్ట్ వస్తుంది. సో అక్కడ కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకే. కుప్పంలో రాజకీయ కుట్రలు, సో దీనిపైన ఏం మాట్లాడతారు మీరు? చెప్పండి. అవి వాస్తవమా కాదా? అంటే అది కుట్ర అనే పదం అనేది మరీ పెద్ద పదం, అట్లా వాడకూడదనేది నా ఫీలింగ్. ప్రతి కుటుంబంలో కూడా ఒక ఫ్యామిలీ ఉంటేనే, బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీ ఉంటేనే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండటం అనేది కామన్ ఇప్పుడు ఈ రోజుల్లో. అట్లా ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరి యాస్పిరేషన్స్, ఇప్పుడు మహాత్మా గాంధీనే దేశం మొత్తం అభిమానించే ఇది ఉంటుంది. అట్లా అట్ ద సేమ్ టైం ఆయన్ని గురించి నెగిటివ్గా మాట్లాడేటటువంటి ఇది ఉంటుంది. సో అట్లా ఇక్కడ కూడా అందరికీ అన్ని పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది, అందరికి అన్ని పదవులు రాని పరిస్థితులు ఉంటాయి. అట్లాగే కొంతమంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయాలనే కోరికలు ఉంటాయి. అవి కాకుండా ఇక్కడ నాది సింగిల్ పాయింట్ ఎజెండా కుప్పంలో. చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి ఏది మేలు జరుగుద్దో అది చేయటమే నా స్టాండ్. నేను దాని మీద గట్టిగా బలంగా నిలబడతాను. అది కొంచెం నచ్చని వాళ్ళు వాళ్ళ రకరకాలుగా వాళ్ళ విమర్శలు. నచ్చని వాళ్ళు టీడీపీయా, జనసేన, బీజేపీయా, వైసీపీయా? అంటే
అంటే మెజారిటీ టీడీపీలోనే కొంతమంది ఉండొచ్చు. ఓకే. జనసేన బీజేపీలో పెద్ద అట్లేమీ పెద్ద ఏం లేదు. ఇంకా వైసీపీ వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు చేసే జనరల్ ఆరోపణలు జనరల్ అది పొలిటికల్ ఫైట్ లాగా నడుస్తుంది. అదే కదా కింద పార్టీ కొన్ని సమస్యలు వాళ్ళకి నచ్చని వాళ్ళు అనవసరమైన ఆరోపణలు చేయటం, లేకపోతే వాంటెడ్గా కొన్ని క్రియేట్ చేయటం, నన్ను ఏదో డ్యామేజ్ చేయాలనో లేకపోతే అట్లా కొంత జరుగుతుంటాయి. బట్ వాళ్ళు మా కుటుంబ సభ్యులే, చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడిన వాళ్ళే. 100% అందరినీ కలుపుకొని అందరినీ సర్ది చెప్పుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళటం కోసం 100% పనిచేస్తాం. ఎవ్వరు ఇక్కడ ఎవ్వరికి ఇదేది లేదు. కొంతకాలం ఒక ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి. మళ్ళీ అట్లని విడిపోవటం అట్లా ఉండదు కదా. మళ్ళీ కలిసి మళ్ళీ ఇది చేయటం, బ్రదర్స్కి మధ్య గొడవలు అవుతుంటాయి. కొంతకాలం చిన్న చిన్నవి ఉంటే మళ్ళీ అర్థం చేసుకొని సర్దుకొని అన్నీ పోతేనే ముందుకెళ్తుంది. 100% నేను చంద్రబాబు నాయుడు గారికి కోసం, చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఇక్కడ మేలు జరిగే దానికోసం 100 మెట్లు దిగైనా సరే అందరినీ కలుపుకొని అందరినీ కలిసే పోతుంటాం. కాకపోతే కొన్నిసార్లు కొన్ని నచ్చకపోవటం వల్ల, లేకపోతే నేను కొంచెం ఎక్కడన్నా ఆవేశంగా మాట్లాడటం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలన్నీ ఉంటాయి. బట్ అన్నీ సరి చేసుకొని వాళ్ళకు కూడా ఎక్కడైతే ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అర్థమయ్యేటట్టు మాట్లాడుకొని కలిసి పనిచేస్తాం. ఓకే. అంటే కుప్పంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే ఈ కార్యకర్తలకి అసలు ఏ హెల్ప్ చేయట్లే అంట. వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా పట్టించుకోవట్లే అంట. అంటే ఎప్పటి నుంచో మేము టీడీపీలో ఉన్నాం అంటే మమ్మల్ని పట్టించుకోవట్లే, అంటే వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి పనులు జరుగుతున్నాయి మాకు జరగట్లే అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మీద విసిగి వేసారిపోయి చాలామంది ఎన్నికల ముందే విసిగి వేసారిపోయి తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. ఖచ్చితంగా కొత్త పాత ఆ గ్యాప్ అనేది ఆ వచ్చిన చోట ఆ లోకల్ అడ్జస్ట్మెంట్ అనేది అయిన చోట్ల బాగానే ఉంది. కాని చోట్ల ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వాళ్ళంతా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేస్తున్నారు. బట్ అయినా కూడా ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళకి కొన్నన్నా పనులు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఎంతో కొంత నమ్మకంతో వస్తారు, మాకు ఇక్కడ వస్తే న్యాయం జరుగుద్ది, మాకు ఏదో జరుగుద్ది అనే ఆశతో వస్తారు. వాళ్ళకు కొన్ని పనులు చేయటం, అది కూడా కొంచెం యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఈజీగా లేకపోవటం, అట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అందరికీ పనులు కావట్లేదు అట్లా అనేది వాస్తవం. కొన్ని చోట్ల గ్యాప్లు ఖచ్చితంగా వాటన్నిటిని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తారు. ఆ ఎక్సైజ్ పార్టీ కూడా చేస్తుంది, పార్టీ కూడా గుర్తిస్తుంది. అటువంటి సమస్యలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకి సంబంధించి అబ్జర్వర్స్ కానీ పార్టీ యంత్రాంగం కానీ వాళ్ళని పిలిపించడం, మాట్లాడటం, వాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ చేయటం, ఈ ఎక్సైజ్ అంతా కూడా జరుగుతుంది. అటువంటివి కూడా ఖచ్చితంగా సమసిపోతాయి. ఓకే. అంటే రెస్క్యూలో కొన్ని అంటే ఉద్యోగాల భర్తీలో కుట్రలు జరిగినాయంట. అంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని జాయిన్ చేసుకోవడం అవి ఎలక్షన్స్కి ముందు. అవును, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అవును. సో జరగడం జరిగింది. దాని తర్వాత సో అంటే వీళ్ళు ఇట్లా కుట్రలు చేసి అంటే డబ్బులు ఇచ్చి వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది, తీర్పు రావడం జరిగింది, సంథింగ్ ఇవన్నీ జరిగినాయి. అయినా కానీ వాళ్ళని ఎందుకు తీయలేదు ఇప్పటి వరకు? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే పబ్లిక్ అందరికీ తెలియని అంశం ఏంటంటే 100% వాళ్ళ ఎవరైతే ప్రాసెస్ ఫాలో కాకుండా జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రాసెస్ ప్రకారం కూడా తీసేయటం జరుగుతుంది. అయితే రెస్కో లైసెన్స్ రెన్యువల్ కాకపోవటం, అంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు రెన్యువల్ కూడా లేదు, దాన్ని విపరీతమైన అప్పుల బారిన చేయటం, టెక్నికల్గా రెస్కో ఒక కొన్ని మీకు అవి టెక్నికల్ అంశాలు అవి లేకపోవటం వల్ల ఆ ప్రాసెస్ని బిల్డ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఓకే. సో రెస్కో పాలకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే వేయటం జరిగింది. రెస్కో చైర్మన్గా ప్రతాప్ గారు, ఇంకా డైరెక్టర్స్ అందరూ కూడా మంచి టీంని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి వేయటం జరిగింది. ఈరోజు అద్భుతంగా అన్ని సంస్కరణలు రెస్కోలో జరుగుతున్నాయి. సో ఇప్పుడు అన్ని సంబంధించిన రెన్యువల్స్, సొసైటీ సంబంధించిన బైలాస్ రెన్యువల్స్ కావచ్చు, లైసెన్స్ రెన్యువల్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేయటం జరిగింది. ఇప్పుడు 4.5 కోట్లు పవర్ బిల్లు వచ్చేటటువంటి రెస్కో, రెవెన్యూ వచ్చే రెస్కో ఈరోజు 10 కోట్ల డిమాండ్కి ఈ మంత్ తోటి చేరుతూ ఉంది. ఓకే. ఎందుకంటే
ఇప్పుడు ఈ ఇళ్ళే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం 40 యూనిట్లు వస్తుందని చెప్పేసి అంటే ఆ 20 సంవత్సరాల తర్వాత రాను రాను వాళ్ళ ఇంట్లో టీవీ వచ్చి ఉంటుంది, ఫ్రిడ్జ్ వచ్చి ఉంటుంది, మిక్సీలు వచ్చి ఉంటాయి, అయినా కూడా 40 యూనిట్లే ఛార్జ్ చేస్తూ వచ్చిన పరిస్థితి. అంటే లైన్మెన్స్ మేనేజ్ చేయటం, అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదు, ఇది మాన్యువల్ ప్రాసెస్లో ఉండింది. సో ఇవన్నీ చేయటం వల్ల అటువంటి నష్టం అనేది రెస్కోకి వస్తూ వచ్చింది. ఇప్పుడు మొత్తం కొత్త సాఫ్ట్వేర్ కొనటం, స్కానర్ ద్వారా రీడింగ్ తీయటం, మీటర్స్ డెడ్ మీటర్స్ మార్చడం, ఇట్లా మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తే ఈరోజు 10 కోట్ల రూపాయలకి మా తెలుగుదేశం పార్టీ తరఫున రెస్కో చైర్మన్ గారు వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు 10 crores దాకా డిమాండ్ రీచ్ అయింది. అండ్ రెస్కో ఖచ్చితంగా త్వరలోనే లాభాల పాట పట్టుద్ది. అలాగే రైతులకు కూడా అంతకుముందు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఖచ్చితంగా 3 నెలల్లో 4 నెలల్లో పట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3 రోజుల్లో రైతులకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నాం. అంతకుముందు వాళ్ళే ఆటో తీసుకొచ్చుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని చేసే పరిస్థితి నుంచి రెస్కో తరపున ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక కొత్త వెహికల్ కొని రైతు ట్రాన్స్ఫార్మర్ బుక్ చేసుకొని డబ్బులు కడితే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ బిగిచ్చేసి ఆ వెహికల్లోనే తీసుకెళ్ళి ఆ ఖర్చు కూడా తగ్గించి రైతులకి అండగా నిలబడ్డారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇట్లా మొత్తాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసాం. త్వరలోనే దానికి సంబంధించి ఒక రెజల్యూషన్ పాస్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. ఓకే. సో అంటే వీళ్ళ ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందా లేదా? 100% పోతాయి. డన్. అంటే నెక్స్ట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి జాబ్లు. అంటే ఇంకా అప్పుడు అవసరాలను బట్టి, ఎందుకంటే ఇప్పుడు సూర్యఘర్ కాన్సెప్ట్ని కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్పీటీసీఎల్ ద్వారా టోటల్ అన్ని హౌసెస్కి ఇన్స్టాల్ చేసేటటువంటి కార్యక్రమానికి చేపడుతున్నారు. త్వరలో దానికి సంబంధించిన టెండర్లు కూడా రాబోతున్నాయి. వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఓకే. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు నెట్ మీటరింగ్ మొత్తం టెక్నికాలిటీ మొత్తం మారిపోతుంది. పవర్ జనరేట్ అయిన పవరు హౌస్ ఎంత యూటిలైజ్ చేసుకుందో అది దానికి బిల్ లేకుండా ఉంటుంది. ఎక్సెస్ యూజ్ చేసుకుంటే ఆ ఎక్సెస్ యూనిట్స్కి మాత్రం బిల్ ఛార్జ్ చేస్తారు. రిమైనింగ్ పవర్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా రెస్కోకి సంబంధించి కూడా పని ఒత్తిడి కానీ రిక్వైర్మెంట్స్ కానీ తగ్గుతాయి. కాబట్టి ఇంకా పెద్ద దాంట్లో కొత్తగా ఎంప్లాయ్మెంట్ అవసరం కూడా రాకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా కొంత అవసరాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్ సూచన ప్రకారం ఎట్లా అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే. కుప్పంలో ల్యాండ్ మాఫియా, సో క్వారీలది సంథింగ్ అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ వాటా ఎంత ఉంది అందులో? నేను అదే చెప్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను. కుప్పం నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్లు కానీ ఇంట్లో దాంట్లో కానీ నాకు సంబంధించి నేను ₹1 కూడా ఎక్కడ ఎటువంటి టీడీపీ లీడర్లు ఉన్నారా లేరా? ఏది టీడీపీ లీడర్లు ఉన్నారా లేరా ఈ అక్రమాలలో? అంటే దీంట్లో 2 అంశాలు పోయినసారి కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రానైట్ని 2 రకాలుగా యూటిలైజ్ చేస్తారు. ఒకటి క్వారీయింగ్ చేసే కాన్సెప్ట్ ఒకటి, రెండోది పొలాలకి నాటేటటువంటి కూసాలు కావచ్చు, టెంపుల్ వర్క్స్కి సంబంధించి కానీ దానికి సంబంధించి ఇటువంటివన్నీ పనులు చేసేదానికి, ప్లస్ చిన్న చిన్న స్టోన్స్ కొట్టుకునేది, క్యూబ్స్ కొట్టేది, ఇటువంటి రాతి కార్మికులు అట్లా ఆల్మోస్ట్ 8-10 వేలు దాకా ఉన్నారు. అక్రమ ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్స్లో రైతుల దగ్గర నుంచి తీసుకొని కొట్టుకోవటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జనరల్ ప్రాసెస్ నడుస్తుంది. సో వైసీపీ వాళ్ళు దాన్ని ఒక కంప్లీట్ నెగిటివ్ లెవెల్కి తీసుకెళ్లారు, విధ్వంసకరంగా తీసుకెళ్లారు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం అన్నీ అటువంటి మొత్తం కూడా ఆపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి గ్రానైట్ ఎవరైతే కార్మికులు ఉన్నారో దానికి మీద ఆధారపడేటువంటి సామాజిక వర్గాలు, వడ్డెర కమ్యూనిటీ కావచ్చు, ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో కూడా దాని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఉపాధి పోతుంది సార్, దీనికి ఏదన్నా మోడల్ వర్కౌట్ చేయండి. దానికి కోసం కొన్ని పర్మిషన్స్, టెంపుల్కి సంబంధించి జరిగే వర్క్స్కి కానీ వీటికి సంబంధించి లోకల్గా కొన్ని చేసుకునేటటువంటి ప్రాసెస్ని పర్మిషన్స్ కొన్ని ఇవ్వటం జరిగింది. అయితే వాటిల్లో కొన్ని మిస్యూజ్ అనేది చేయటం జరిగింది. ఆ మిస్యూజ్ చేసే దాంట్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి, మొత్తం కూడా రెక్టిఫై చేసి కలెక్టర్ గారు కానీ అందరం కూడా ఫైన్స్ వేయటం, వెహికల్స్ సీజ్ చేయటం అట్లా చేసి కంట్రోల్ చేస్తానే ఉన్నాం 100%. ఇంకా కూడా పూర్తి స్థాయిలో స్ట్రీమ్లైన్ చేసి
సిస్టమేటిక్గానే జరిగేదానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాం. మేము వాటన్నిటిని కూడా పాటిస్తాం. 100% చంద్రబాబు నాయుడు గారి దగ్గర నమ్మకం కావాలా, నీకు 1000 కోట్లు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నమ్మకమే కావాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది, ఇంకా సార్ని పార్టీని నమ్మి పనిచేస్తున్నాం. ఆయన కూడా ఒక నమ్మకం మీద మనల్ని పెట్టినప్పుడు ఆ నమ్మకం పోగొట్టకుండా ఉండాలనేది అనుక్షణం నేను తపన పడుతూ భయపడుతూనే ఉంటాను. అయితే రాజకీయంగా కొన్ని విమర్శలు ఇవన్నీ చేసేవాళ్ళకి వాళ్ళందరూ కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రండి, ఎవరైనా గంగమ్మ తల్లి గుడికి కూడా రండి, నేను ప్రమాణం చేస్తాను, ఎవరైనా నేను కనుక అట్లా పొరపాటు కానీ తప్పు కానీ చేసి ఉంటే ఎవరైనా విమర్శించేవాళ్ళు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు రాలే యాజ్ ఆఫ్ నౌ. వస్తే నేను ఐఎమ్ రెడీ టు డూ దట్ ఆల్సో. అంటే అవి చేస్తా అంటున్నారు కాబట్టి మీరు ఏం చేయనట్టే నాకు తెలిసి. 100%. ఎందుకంటే అటువంటి చిల్లర పనులు చేసేటటువంటి చిన్న పనులు చేసేటటువంటి కుటుంబ నేపథ్యం కాదు. మా ఫాదర్ జర్నలిస్ట్, 22 years ఈనాడులో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశారు. ఎంతో నిజాయితీగా పనిచేశారు. ఈనాడు రామయ్య అంటారు, మా ఫాదర్ని కంచెల రామయ్య అని కూడా అంటారు. అంత హానెస్ట్ జర్నలిస్ట్గా పనిచేస్తారు. ఆయన చూస్తూ పెరిగాను. ఆయన చెప్పినటువంటి బాటలో మేము నడుచుకుంటూ వచ్చాం. ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, విద్యా సంస్థలు నడుపుతున్నాం. మేము 10 మందికి మంచి చెప్పేటటువంటి స్థానంలో ఉన్నాం, సమాజానికి సేవ చేసే స్థానంలో. ఇట్లాంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి మన క్రెడిబిలిటీని పోగొట్టుకోవాల్సినంత అవసరం అయితే నాకు లేదు. ఆ పొరపాటు కూడా చేయను. అయితే ఎలక్షన్లకి ముందు వైసీపీ పార్టీ కొన్ని విమర్శలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన. సో అంటే కుప్పం నియోజకవర్గం అయినా, సో ఇన్నిసార్లు గెలిచినా సొంత ఇల్లు లేదు అంటే వచ్చినప్పుడు వస్తారు, గెస్ట్ హౌస్లో ఉండిపోతారు, గెస్ట్ హౌస్లో ఉండి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది. అంటే మీరే సార్తో మాట్లాడి సో ఇల్లు కట్టించారా లేకుంటే ఏం సంగతి? లేదు, అది నేను రాకముందుకే ఇల్లు కట్టాలనే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా చాలాసార్లు అనుకుని అట్లా సార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ప్రతిపక్ష నేతగా కానీ ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంత బిజీగా ఉంటుంటారో తెలుసు. ప్లస్ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన టైము 3 నెలలకు ఒకసారి అట్లా వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజుల్లో వచ్చే ప్రాసెస్లో ఉండటం వల్ల ఎప్పుడు అంత ఆలోచన చేయలేదు సారు. ప్లస్ ఆయన నామినేషన్ కూడా ఆయన రాకుండా ఇక్కడ కార్యకర్తలే వేసేటటువంటి పరిస్థితి. కాబట్టి మీరు రానవసరం లేదు సార్, మేమే నామినేషన్ వేసి మేమే మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి ఎప్పుడో ప్రచారానికి ఒకసారి వచ్చిపోవటం తప్పిస్తే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాసెస్లో కొంత అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు విమర్శలు ఇవన్నీ చేస్తుంటే ఎందుకు అసలు అనవసరం అని చెప్పేసి నేను రావడానికి కొన్ని నెలల ముందే సార్ వాళ్ళు సైట్ తీసుకోవటం, ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు చేశారు. నేను వచ్చిన తర్వాత దానికి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది వర్క్కి. అప్పటికే ఒక పూజ చేసేసినారు. మళ్ళీ కూడా రీవర్క్ పర్మిషన్స్ దగ్గర కూడా ఇబ్బంది పెట్టారు. అప్పుడు పీకేఎం గూడాలో పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపటం అన్నీ చేస్తే అప్పుడు నేను గొడవపడి వచ్చి ధర్నా చేస్తాం అది ఇది అని చెప్పనేసి అక్కడ గట్టిగా మాట్లాడటం, తర్వాత వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా పూర్తి చేసి ఒక అద్భుతమైన ఆఫీసు హౌస్, ఒక ప్రశాంతకరమైన హౌస్ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో కట్టుకున్నారు. అయితే కుప్పంలో ఇల్లు కట్టడం జరిగింది. సో కుప్పం ప్రజలను పిలవలేదే? ఏది అక్కడికి ఇంటి దగ్గరికి ఎందుకు పిలవలేదు? ఎంతమంది వచ్చారు? 35,000 మందికి భోజనాలు పెట్టాం పిలిచి గృహప్రవేశానికి. ఓకే, గృహప్రవేశానికి పిలిచి 35,000 మందికి భోజనాలు గృహప్రవేశంలో చేసి సారు మేడం గారు 2 గంటలు నుంచొని వాళ్ళందరూ వచ్చి లైన్లో ఒక క్యూ లాగా ఏర్పాటు చేస్తే లైన్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ శుభాకాంక్షలు చెప్తే అందరికీ నమస్కారాలు చేసి ఇది చేశారు. 35,000 మందికి. ఆ 35,000 మంది సో రాష్ట్రం మొత్తం కార్యకర్తలా? ఓన్లీ కుప్పం నియోజకవర్గం. ఎవరిని పిలవలేదు బయట నుంచి. ఓకే, బయట నుంచి ఎవరిని పిలవల. ఇంటింటికి వెళ్ళి ఆకు ఒక్క అది తాంబూలం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశమ్మ పిలవమన్నారు రమ్మన్నారు అని చెప్పి మా క్యాడర్ అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పిలవటం జరిగింది. అందరూ సంతోషంగా వచ్చి అదొక పండగ వాతావరణం లాగా జరిగింది. సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేడం కానీ సార్ కానీ లోకేష్ అన్న ఉన్నారు, బ్రహ్మణి మేడం గారు, అందరూ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంత అభిమానంగా అదంతా వాళ్ళందరినీ చూసి. అది. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు మీరు?
రాజకీయాల్లోకి రావడానికి మా ఫాదరే ఇన్స్పిరేషన్. ఓకే. నాన్నగారు ఈనాడు రిపోర్టర్గా, ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. చాలా యాక్టివ్ ఇది, ప్లస్ చాలా సర్వీస్ ఓరియంటెడ్ ఉండేవారు. ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు మార్నింగ్ వచ్చేసరికి కనీసం 20-30 మంది అన్న వాళ్ళ సమస్యలతో వచ్చేవాళ్ళు నాన్నగారు ఇంటి దగ్గరికి. ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినట్టు ఆయనకి విస్తృతంగా పరిచయాలు ఉండటం, అందరితోటి, కలెక్టర్, ఎస్పీ కావచ్చు, అధికారులతోటి, ఒక సిన్సియర్ హానెస్ట్ జర్నలిస్ట్ అనే ఒక ఇది ఉండటంతో వాళ్ళ సమస్యలన్నీ నాన్నగారు తీర్చటం, తద్వారా వాళ్ళందరూ వచ్చి కృతజ్ఞతలు తెలియజేయటం, చాలా ఎమోషనల్ సందర్భాలు చూశాను నేను నాన్నగారు చేసిన సహాయం వల్ల. ఒరే, మనం ఏదైనా ఒక మంచి చేస్తే ఇంత అభిమానిస్తారా, ఇంత ఇది చేస్తారా అనేటటువంటి ఒక చిన్న ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్పిరేషన్ ఫాదర్ దగ్గర జరిగింది. అట్లా 1994లో నాన్నగారు ఎమ్మెల్యేగా కందుకూరు పోటీ చేయడానికి ఎన్టీ రామారావు గారిని కలిసి ఆ రోజు ఇది చేయటం, అది టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లాగా ఉండింది. రిజైన్ చేసి రావటం జరిగింది ఈనాడులో. ఓకే. తర్వాత అనివార్య కారణాల వల్ల నాన్నగారికి టికెట్ రాలేదు. అదే నేను 9th క్లాస్ అప్పుడు నాన్నగారు బాధపడ్డారు చాలా. జాబ్ వదిలేసి, అన్నీ వదిలేసి మంచి ఒక స్టేచర్, హైదరాబాద్లో ఆ రోజు పొలిటికల్ బ్యూరోలో వర్క్ చేసేవాళ్ళు రామోజీరావు గారి దగ్గర. అన్నీ వదిలే వచ్చి మనం మిస్ అయ్యామని చెప్పనేసి బాధపడ్డారు. నాకు అప్పుడు ఎమ్మెల్యే అంటే ఏందో కూడా ప్రాపర్గా తెలియదు, బట్ నాన్నగారికి మిస్ అయింది, మనం అచీవ్ చేయాలని చెప్పి మనసులో మాత్రం ఒక బలమైన కోరిక అనేది ఏర్పడింది. ఓకే. అది ఒక మేజర్ మోటివేషన్, ఇంట్రెస్ట్ పాలిటిక్స్లోకి రావడానికి. ఓకే. అంటే జెడ్పీటీసీగా మీరు ఉండడం జరిగింది, డైరెక్ట్ ఎమ్మెల్సీనే. యా. సో అంటే ఎమ్మెల్యే అవుదామని ప్రయత్నించిరా? అంటే ప్రయత్నిద్దాం అనుకునే లోపల ఈ అవకాశం రావటం, ఓకే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవకాశం రావటం, ఇంక ఇటు సైడు డైవర్ట్ అయ్యి రావటం జరిగింది. ఓకే. రెండు చట్టసభలు ఏదైనా సరే చట్టసభల్లోకి కంటెస్ట్ చేసి గెలిచి అడుగుపెట్టాం. మా ఫాదర్ డ్రీమ్ అనేది కరెక్ట్గా ఆయన చనిపోయేప్పటికి ఒక 5 నెలలు అవుతోంది. దానికి ముందు ఒక 2.5 సంవత్సరం నన్ను ఆయన ఒక నాయకుడిగా, చట్టసభల్లో ఒక ఎమ్మెల్సీగా చూసుకొని ఆయన సంతోషపడ్డారు. ఇంకొంతకాలం ఉంటే బాగుండేది, బట్ ఓకే, బ్యాడ్ లక్. ఓకే. సో అంటే నాన్నగారు మీకు ఏమైనా చెప్తుండేనా, అంటే రాజకీయాల్లో నువ్వు ఉండాలి, ఇది చెయ్యాలి, అది ఇది అని? 100%. నా ఇంట్రెస్ట్ అనేది చాలాసార్లు ఆయనతో డిస్కస్ చేయటం అనేది జరిగేది. ఖచ్చితంగా చేద్దు, అవకాశం వచ్చినప్పుడు చూద్దాం. నేను తెలుగుదేశం పార్టీలో 2008 నుంచి టీఎస్ఎన్వి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసేవాడిని. అవన్నీ ఫాదర్కి తెలుసు. క్యాంపెయిన్స్ కానీ దగ్గర నుంచి కానీ అన్నీ, అంటే నా జాబ్ చేసిన, బిజినెస్ రన్ చేసిన, కాలేజీలో ఉన్న యాజ్ ఎ డైరెక్టర్ అన్నీ ఉన్నా కూడా ప్యారలల్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్నాను, పార్టీతోటి. సో ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయమని చెప్పేవాళ్ళు. ఆయన సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు. పలానా జెడ్పీటీసీ అయినప్పుడు కూడా పలానా ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేయి, పలానా ఇష్యూస్ మీద వర్క్ చేయని చెప్పనేసి ఆయనకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, దట్ మా ప్రకాశం జిల్లా మీద 10 సంవత్సరాలు ఆయన అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్గా చేశారు ఈనాడులో. సో అప్పుడు ఆయనకి ఎక్సలెంట్ అవగాహన మొత్తం. వాటిని ఈ ఇష్యూస్ మీద మాట్లాడు, ఈ ఇష్యూస్ మీద నువ్వు వర్క్ చేయి, పబ్లిక్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి సలహాలు, సూచనలు ఇచ్చేవారు నాన్నగారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ సక్సెస్ అవుతున్నాయి? అంటే భువనేశ్వరమ్మ గారు వచ్చినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ ఏమన్నా ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఎవ్వరు ఒక్కరుగా ఏది చేయలేరు. ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ టీమ్ వర్క్. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడరు. చంద్రబాబు నాయుడు గారంటే గుండెల నిండా దేవుళ్ళలాగా, నాయకుల్లాగా, దేవుళ్ళలాగా కొలిచేటటువంటి క్యాడర్ ఇక్కడ ఉంది. ఆ క్యాడర్ని అందరినీ మోటివేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఏ పనైనా సరే అట్లా చిటికేసినట్టు అయిపోయేటటువంటి పరిస్థితి. వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళల్లో ఒకటిగా, మేజర్గా నేనేదో ఎమ్మెల్సీని, నేనేదో అని కాకుండా వాళ్ళ తమ్ముడుగానో లేకపోతే అన్నగానో, వాళ్ళ ఇదిలాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఓన్ చేసుకోవటం, వాళ్ళతో కలవటం. నిజంగా ఒక 15 సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఎంత అనుబంధం వస్తుందో, అటువంటి అనుబంధాన్ని నేను ఈ 2.5 సంవత్సర కాలంలోనే ఇక్కడ చేసుకోవడం జరిగింది.
ఇక్కడంతా పీపుల్ వెరీ లవబుల్ పీపుల్, చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి మనం 10% ప్రేమ చూపిస్తే వాళ్ళు రివర్స్లో 100% ప్రేమ చూపిస్తాడు. కాబట్టే సార్ ఇక్కడ 8 సార్లుగా ఎమ్మెల్యేగా గెలవగలిగారు. సార్ చూపించే ప్రేమకి వాళ్ళు కూడా రివర్స్లో రెట్టింపు ప్రేమను చూపించేటటువంటి వాతావరణం. కాబట్టి అందరిలో కలిసిపోయి పనిచేయటం వల్ల ఈరోజు ఏ ప్రోగ్రామ్ మనం చేసినా కూడా యాజ్ ఏ టీమ్ సక్సెస్ చేసుకుంటా ముందుకెళ్ళగలుగుతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఏదో మీరు 9th ప్లాన్ చేయడం జరిగింది. అది పోస్ట్ పోన్ అయింది. అసలు పోస్ట్ పోన్ ఎందుకు అయింది? ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ వెనకాల ఏమన్నా రీజన్ ఉందా? రీజన్స్ లేదు. ఇదేంటంటే ఇప్పుడు ఇట్స్ ఏ సీఎం గారు ఈ నియోజకవర్గం నెట్ జీరో కాన్సెన్సీ కింద అనౌన్స్ చేయాలని చెప్పనేసి ప్లాన్ చేశారు. ఓకే. సో అంటే ఇంకా మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా. సో దాంట్లో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ అలాగే గ్రామాల్లో కూడా చెత్త సేకరించడానికి 132 ఆటోస్, ఎలక్ట్రిక్ ఆటోస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ప్లాస్టిక్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం. మనకి ఈరోజు లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి సంబంధించి 16,000 టన్నులు అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. సిబిజీ ప్లాంట్ ఒకటి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేసే వేస్ట్ ఎవ్రీడే ప్రాసెస్ అయిపోయేటట్టు. అంటే ఇంకా మీకు ఎక్కడ డంప్ యార్డ్ కానీ ఇంకా కాన్సెప్ట్ అనేది ఉండదు. సో అట్లా తీసుకురావటం. ప్లస్ ఇక్కడ కూడా ఒక పైలట్ చేసాం. 400 సైకిల్స్ ఫస్ట్ ఇచ్చాం. సైకిల్స్ ఇచ్చి దాని మీద ఇంపాక్ట్ స్టడీ అనేది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఇక్కడ చేయటం జరిగింది. ప్రతి కుటుంబానికి 1,500 నుంచి 2,000 రూపాయలు సేవ్ అయినాయి. ప్లస్ వాళ్ళ ఆరోగ్యం, సైకిల్ దొక్కడంలో ఆరోగ్యం బాగుంది. 1 యూనిట్ ఖర్చుతోటి వాళ్ళు హ్యాపీగా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి బైక్ యూసేజ్ తగ్గింది. గ్రామాల్లో చిన్న చిన్న పనులకు తిరిగేదానికి కూడా వాళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్స్ వాడటం, ఆ 400 ఫ్యామిలీస్ మీద చేసినటువంటి స్టడీ ద్వారా. సో దీన్ని లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళి కనీసం ఒక 5-6 వేల మందికి ఈ సైకిల్స్ ఇవ్వటం ద్వారా మనం పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి కూడా ఒక ఆదాయం, అంటే ఎక్స్పెండిచర్ తగ్గితే ఆటోమేటిక్ ఆదాయం వచ్చినట్టు కదా. ఆ కుటుంబానికి, ఒక విలేజ్లో కుటుంబానికి 1,500 నుంచి 2,000 అంటే వాళ్ళ పిల్లలకో ఎవరికో ఒకరికి ఇంకొక దానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఎక్కువ ప్రమోట్ చేసి నెట్ జీరో సోలార్ సూర్యగారి ద్వారా కంప్లీట్ పవర్ కూడా కంప్లీట్గా సోలార్ ఎనర్జీని తీసుకురావటం. పిఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు వాడేటటువంటి దానికి కూడా సోలార్ ద్వారా ఇది చేయటం. ఇవన్నీ ఒక కాంపాక్ట్ చేసి ఒక నెట్ జీరో కాన్సెన్సీ అనేది అనౌన్స్ చేయాలనేది సార్ ఆలోచన. దాంట్లో భాగంగా ఈ సైకిల్స్ ప్రమోషన్ అనేది చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఏంటంటే ఒక కంపెనీతో మాట్లాడి మామూలు ఇండివిజువల్గా కొనుక్కుంటే అరౌండ్ 35,000-36,000 అవుతుంది. సో ఇన్ని వేల సైకిల్స్ ఇక్కడ నియోజకవర్గంలో తీసుకుంటామని చెప్పి దాన్ని 24,000కి తీసుకురావడం జరిగింది కాస్ట్. వాళ్ళకు కూడా మార్కెటింగ్ కాస్ట్ మధ్యలో ఏమి డీలర్స్ అండి ఉండవు కాబట్టి ఆ కాస్ట్ మొత్తాన్ని ఇక్కడ డిస్కౌంట్ చేశారు కంపెనీ వాళ్ళు. ప్లస్ అంత 24,000 కూడా ఒకేసారి పెట్టలేరు కాబట్టి 5,000 రూపీస్ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ తోటి సారే మాట్లాడారు. ఆ చైర్మన్ తోటి మాట్లాడి ఇది స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని 5,000 డౌన్ పేమెంట్ కడితే మంత్లీ 890 రూపీస్ కట్టుకునేటట్టు 2 ఇయర్స్ అయితే, 6 మంత్స్ అయితే ఇంకా దానికి బ్రేకప్ ఇచ్చారు. ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకునేటట్టు అట్లా ఒక మోడల్ని ఇచ్చేసేసి కంప్లీట్గా అటు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పెంచేదానికి ప్లస్ ప్రకృతిని, ఎన్విరాన్మెంట్ని కాపాడేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సైకిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది సార్ స్కెడ్యూల్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా మారటం, ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా మేము అనుకున్నట్టు ఆ టైంకి కొన్ని ప్రోగ్రామ్స్, అంటే ఆ కార్యక్రమంతో పాటు చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా కొన్ని కొంచెం డిలే అయ్యే ప్రాసెస్ ఉండటం వల్ల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. ఓకే. అంటే ధోని గారు కూడా వస్తున్నారంట, నిజమేనా? సో ప్లానింగ్, ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ మంచిగా వెళ్తే, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగితే January 31 ఆ ఈవెంట్ని ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ యాంగిల్లో వర్క్ చేస్తున్నారు. సో అంటే ఇంకొకటి, అంటే దీనిపైన కొంతమంది డైరెక్ట్గా సైకిల్ కంపెనీకి వీళ్ళు ప్రమోషన్ ఇస్తుంది కదా గవర్నమెంటే అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు మీరు సమాధానం? సైకిల్ కంపెనీకి ప్రమోషన్ కాదు, ఇప్పుడు ఏదన్నా సరే ఇప్పుడు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో కొన్ని కంపెనీస్తో అసోసియేట్ ఆ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఆదాయం వచ్చేటట్టు ఇప్పుడు ఎకోలాస్టిక్ అని చెప్పనేసి ఒక కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వాళ్ళు ఈ మొక్కజొన్న దాంతో
డిగ్రేడబుల్ కవర్స్ తయారు చేస్తున్నారు. అంటే ఈ పాలిథిన్ తీసేసి కంప్లీట్గా వచ్చేటట్టు, అంటే అవి జంతువులు తిన్నా కూడా ఏం కాదు, అరిగిపోద్ది, భూమిలో కూడా కలిసిపోతుంది అన్నమాట. ఓకే. సో దానికి ఏం చేస్తున్నారు, ఆ కంపెనీతోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అటాచ్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వీళ్ళు మార్కెటింగ్ చేస్తారు. సో దానికి వాళ్ళకి మార్జిన్ మనీ అనేది ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఆదాయం సంపాదించుకునేటట్టు ప్లాన్ చేశారు. ఓకే. ఇప్పుడు దాంట్లో ఆ కంపెనీని ప్రమోట్ చేసినట్ట, ఇక్కడ వీళ్ళకి ఆదాయాన్ని కల్పించినట్ట. అట్లాగే ఒక కంపెనీతో హ్యాండిల్ చేయటం వల్ల కాస్ట్ ఇదైంది, దానికి తగ్గట్టు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కింద చేసి చేయటమే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. సో మీకు ఇష్టమైన లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే కాలం అన్నిటికీ బలంగా సమాధానం చెప్పుద్దని చెప్పనే దానికి ఈరోజు ఉదాహరణ. వాళ్ళు ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వీరు విధ్వంస చేసిన దానికి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద రావడం జరిగింది. ఇంకా కూడా లెక్కర్కి సంబంధించిన కేసులు, ఇంకా కొన్ని కేసులు కూడా మొత్తం ఎంక్వైరీ జరుగుతున్నాయి. కాలం వాళ్ళకి బలంగా సమాధానం అయితే చెప్పుద్ది. చంద్రబాబు సంతృప్తిగా కక్ష తీర్చుకుంటున్నారు. కక్ష తీర్చుకోవటం కాదు, ఓకే, కక్ష తీర్చుకునే పని అయితే ఈ పాటికి ఒక వాళ్ళ పెద్దిరెడ్డి గారి మీద కావచ్చు, మిథున్ రెడ్డి గారి మీద కావచ్చు, వీళ్ళందరి మీద వాళ్ళ చేసిన అరాచకాలకి ఈ పాటికి ఒక 50 కేసులు 60 కేసులు పెట్టేసి, మరీ కుప్పంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో జైలు, ఒక కేసు అయిపోతే ఇంకొక కేసు పెట్టి చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. ఒక లీడరు మా చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఇంకా కొంతమంది లీడర్స్ అచ్చెన్నాయుడు గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద ఒక కేసు అయిపోయేసరికి ఇంకొక కేసు రెడీ చేసి రిమాండ్ నుంచి తీసుకొచ్చి లోపల పంపడం, ఇట్లా చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా చేసి ఉండొచ్చు. అయితే సార్ ఒకటే చెప్తున్నారు, మనం వాళ్ళలాగా ప్రవర్తించకూడదు, మనం చట్టాన్ని గౌరవించాలా, మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు చట్టపరంగా అన్ని ఎంక్వైరీస్ అన్నీ చేయండి, చట్టపరంగా తప్పులు తేలేవాటికి దాని ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పినారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఇంకా బయట తిరగలుగుతున్నారు. బట్ డెఫినెట్గా అన్ని రకాలుగా వాళ్ళు చేసిన తప్పులకు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఓకే. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో వైసీపీకి సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళు ఉంటారు. సో కొంతమంది గన్ మ్యాన్స్ని తీసేయడం జరిగింది. ఎవరిని తీసేశారు? కొంతమందికి తీసేయడం జరిగింది. పేర్లు ఎందుకు, పేర్లు చెప్పమంటారా? చెప్పండి. పేర్లు చెప్తే తీసేశారంటే నాకు తెలియదు. ఓకే. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ది అసలు ఆయనకి గన్ మ్యాన్స్ లేరు, ఎందుకు అని అడిగితే లేరు, తీసేశారని చెప్పేసి చెప్పింది. నాకైతే నా నోటీస్లో లేదు ఇది. ఐ డోంట్ నో. ఓకే. నిజంగా చెప్తున్నారు? నిజంగానే తెలియదు నాకు. ఓకే. లేకుంటే ఇంకా ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కాబట్టి నిజంగా తెలియదు, తప్పించుకోవాల్సిన అవసరం, తెలిస్తే సమాధానం చెప్తాను. నాకు నిజంగా తీసేసిన జనరల్గా అయితే ఆ ప్రొసీజర్ అయితే ఎక్కడ అట్లాంటిది. అట్లా అనుకుంటే ఈరోజు కౌన్సిల్లో నాతో పాటు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి 36 మంది పైన ఉన్నారు. వాళ్ళు కౌన్సిల్ ఎమ్మెల్సీస్, వాళ్ళందరికి గవర్నమెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ టీటీడీ దర్శనాలు ఇస్తున్నారు, లెటర్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రోటోకాల్ అన్నీ పాటిస్తున్నారు, కౌన్సిల్ సంబంధించిన అన్ని కమిటీల్లో వాళ్ళు నేస్తున్నారు, అంత ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఎక్కడ డివైడ్ కాలా? మరి ఇదేదైనా స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందేమో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఓకే. సో ఫైనల్గా రాజకీయాలలో మీ డ్రీమ్ ఏంటంటే ఏం సాధించాలనుకుంటున్నారు, ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారు? అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలనేది అప్పుడు నాన్నగారి దాని ప్రకారం కోరిక. అయితే భగవంతుడు దానికి మించిన ఇంకా గొప్ప అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే అంటే మా నియోజకవర్గం వరకు పరిమితం అయి ఉండేవాడిని. బట్ ఈరోజు 36 నియోజకవర్గాలకు సంబంధించి తూర్పు రాయలసీమ మొత్తం రిప్రజెంట్ చేస్తూ గ్రాడ్యుయేట్స్కి ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది. అది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గెలవటం, పార్టీకి కూడా ఒక ఉత్సాహం, కేడర్కి కూడా ఒక సంతోషం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనం పనిచేస్తే అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చిన ఎన్నిక. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాకు కూడా ఒక గౌరవం, గుర్తింపు అనేది దక్కింది. సో అన్నిటికీ మించి ఇంకా అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గ్లోబల్ లీడర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం, ఇక్కడ ప్రయోగాలకి పేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలన్నా కుప్పం నుంచే పైలట్ చేసి తర్వాత చేస్తారు. సో కాబట్టి ఆటోమేటిక్గా
ఎంతో నేర్చుకునేటటువంటి అవకాశం, కొత్త నాలెడ్జ్ తెచ్చుకునే అవకాశం, ప్లస్ ఆయనతో దగ్గరగా పనిచేసేటటువంటి అవకాశం అనేది రావడం అనేది ఇంకా నాకు డబల్ అదృష్టం అని చెప్పాలి. కాబట్టి ఇంతకు మించి పెద్ద అదృష్టాలు నేనైతే భావించట్లా. బట్ పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నాయకుడి కోసం, మా భవిష్యత్ నాయకుడు మా యువనేత నారా లోకేష్ గారి కోసం పనిచేయటమే నా ఎజెండా. తర్వాత పార్టీ ఏ విధంగా నన్ను ఎక్కడ ఉపయోగపడతాడని, ఏ విధంగా అవకాశాలు ఇచ్చినా, ఏ విధంగా ముందుకెళ్ళినా అధిష్టానం ఆశీస్సులతోటి నడుచుకుంటూ వెళ్ళటం తప్పిస్తే నేను స్పెసిఫిక్గా అడిగేది, కోరేది కూడా ఏం లేదు. ఓకే. సో అంటే నేను ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతా. చిన్న కొడుకు తీసుకొచ్చేవా? సో ఎట్లా అనిపించింది మీకు చూసినప్పుడు? అంటే నేను చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారికి వీరాభిమాని. నాకు చిన్నప్పుడు అని కాదు, తర్వాత కూడా నాకు హీరోయిన్ ఫేవరెట్ అంటే నాకు ఒకటే కాంబినేషన్ చిన్నప్పుడైతే, బాలకృష్ణ గారు, విజయశాంతి. అట్లా ఒక ఫిక్స్డ్ కాంబినేషన్ అనమాట. సరే రాను సరే హీరోయిన్స్ మారిపోయారు, ఫేవరెట్ అనేది రకరకాలుగా. బట్ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ గారు అంటే కొంచెం ఐ ఆల్సో లైక్ దట్ మాస్. ఆయన అంటే చాలా ఇష్టం. కుటుంబం పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు, తర్వాత ఇంకా బాలకృష్ణ గారు, అవన్నీ చూస్తూ పెరిగిన మా ఫాదర్ ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. మేము తర్వాత ఆయన్ని సినిమాలు చూడటం తప్పిస్తే మేము ఎప్పుడు కలవలేదు. మా ఫాదర్కి అయితే ఆయనతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది నాన్నగారికి. సో మేము బాలకృష్ణ గారి అభిమానులు అట్లాగే చిన్నప్పటి నుంచి. అనుకోకుండా నా చిన్న కొడుకు కూడా బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం. సో తనకి కూడా యాక్టింగ్ సైడ్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి కొంచెం. అంటే మీకు ఇంట్రెస్టా, లేకుంటే అబ్బాయి నేను వెళ్తా అని అడగడం జరిగిందా? అంటే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్. సరదాగా ఒక సమ్మర్ క్యాంప్ ఒకటి జరుగుతుంటే దానికి డ్రామా వీటి మీద జాయిన్ చేశాం. అంటే ఈ స్టేజ్ ఫియరు ఇవన్నీ పోతాయి, స్పీకింగ్ ఇది కానీ అవన్నీ కూడా వస్తాయి అని చెప్పనేసి పంపించాను. అక్కడ ఈజ్ ఇంట్రెస్టెడ్, బాగా ఉన్నాడు, బాగా మెమరైజ్ చేస్తున్నాడు, బాగా చెప్తున్నాడు డైలాగ్స్ కానీ, భగవద్గీత శ్లోకాలు చెప్తాడు తను, బాగా ఉన్నాడు. సరే ఇంట్రెస్ట్ ఉంది, సో లెట్ హిమ్ ట్రై అని చెప్పనేసి సరదాగా అన్ని ఇది చేపిస్తున్నాం. చాలా టీవీ షోస్లో అంతా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఒక 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి తారక రామ్, ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు పుట్టాడు జనవరి 18న. అందుకని నేను నక్షత్రాలు ఏం చూడకుండానే తారక రామ్ అని చెప్పనేసి పెట్టేయడం జరిగింది, పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి గుర్తుగా. చిన్నబాబు 5th క్లాస్ చదువుతున్నాడు, అభి కార్తికేయ. సో ఇప్పుడు యాక్టింగ్లోకి ఎరగదీయబోతున్నాడు, యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోయి, అంతేనా? అంటే స్టడీస్ డిస్టర్బ్ కాకుండానే అది పార్ట్ టైంగానే చేస్తూ ఉన్నాడు. లెట్ ఇట్ బి, ఫ్యూచర్ ఏమవుద్దో మనకు తెలియదు కదా. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. సో మీకు ఇష్టమైన లీడర్, మీ ప్రియమైన లీడర్, సో నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇంకా. ఈజ్ ఏ గ్లోబల్ లీడర్. ఖచ్చితంగా అంటే ఆయన చూసి, అంటే ఒక్క వర్డ్లో మీరు చెప్పమంటే నేను చెప్పలేను. సార్ గురించి చెప్పాలంటే ఏ అంశాన్నైనా సరే తనకు తెలియకపోతే చిన్న పిల్లవాడు చెప్పినా కూడా ఓపికగా వింటారు. నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళేంది నాకు చెప్పేది అనేది ఒక్క సెకండ్ కూడా. చిన్న పిల్లవాడు వచ్చినా నేను ఆయనతో పోలిస్తే ఆయన రాజకీయ అనుభవం అంతా నా వయసు. అయినా కూడా నేను ఏదైనా అంశం గురించి ఏదైనా సార్ ఇట్లా అని చెప్పనేసి చెప్తే 100% ఓపికగా విని దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ మనం చెప్పింది బాగుంటే ఎక్సలెంట్ అని అభినందిస్తారు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు ఇట్లా అని చెప్పనేసి చెప్తారు. అంటే అది ఒక నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఆయన చూసి నేను నేర్చుకున్నా. జనరల్గా ఎవరైనా చెప్తుంటే సగం వినంగా సరే అంటుంటాం మనం. ఒరే అంత పెద్ద లీడరే ప్రతి అంశాన్ని అంత ఓపిక అయినప్పుడు మనం కూడా సార్ నుంచి ఇది నేర్చుకోవాలి, ఒక క్వాలిటీ. ప్లస్ ఏ అంశమైనా సరే డెప్త్కి వెళ్తారు. చెప్పగానే ఓకే రైట్ అట్లా అంటారు. దాని గురించి పూర్తి స్థాయిలో టైం స్పెండ్ చేసి డెప్త్కి వెళ్ళి పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత మాట్లాడటం కానీ ఆ తర్వాత సజెస్ట్ చేస్తాడు. దట్ ఈజ్ సెకండ్ బెస్ట్ క్వాలిటీ ఇది చేసేది. అన్నిటికి మించి
డిసిప్లైన్. జనరల్గా ఇప్పుడున్న యువత నాతో సహా మనకి ఒకే లైఫ్ స్టైల్ని ఒకే సిస్టమేటిక్గా పాటించాలంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. అన్నాట్ టైమింగ్స్ ఉంటాయి, లేకపోతే రకరకాలు ఉంటాయి. అంత ఇదిలో కూడా హెల్త్ కాపాడుకుంటే మనం హెల్త్ డిసిప్లైన్, అదర్ డిసిప్లైన్ ఉంటే మనం ఇంకొన్ని సంవత్సరాలు మన వల్ల ఎంతోమందికి పనిచేసే అవకాశం, సేవ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డిసిప్లిన్ అంటే అదొకటి నేర్చుకోవాలి. ట్రై చేస్తున్నాం కానీ కుదరట్లేదు. బట్ ఇంకా ట్రై చేస్తాం. ఓకే. సో లోకేష్ గారు యంగ్ అండ్ డైనమిక్ అని ఎందుకంటున్నా అంటే జీరో టు హీరో అనాలి. జీరో అంటే ఆయన ఎప్పుడు జీరో కాదు. బట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన్ని జీరోలాగా చేయాలని చెప్పనేసి అని ఆయన మీద ఒక ఫ్యూచర్ లీడర్ లేకుండా తెలుగుదేశం పార్టీకి ఒక నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ చేయాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు సోషల్ మీడియాలో ఆయన్ని డిఫేమ్ చేయడానికి. ఆయన అప్పుడు తెలుగు మీద అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ మాట్లాడితే వాటిని ఎక్కువ హైలైట్ చేసి పప్పు అనే పదం వాడి బ్రాండ్ చేసి అట్లా రకరకాలుగా చేశారు. అన్ని అవమానాలు తట్టుకొని నిలబడటం అంటే చిన్న విషయం కాదు. అంటే గుండె ధైర్యం లేకపోతే ఏదో కావాలంటారు కదా. బికాజ్ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, అటు మామయ్య ఒక మేనమామ ఒక సూపర్ స్టారు, ఒక లెగసీ ఫ్యామిలీ, అంత ఇదిలో ఉండి అటువంటి తట్టుకోవాలంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సార్ అంటే కింద స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఆటుపోట్లన్నీ తట్టుకొని నిలబడిన వ్యక్తి, ఎటువంటి అయినా తట్టుకుని. కానీ ఆయన అట్లా కాదు. అయినా కూడా తట్టుకొని నిలబడి తనని తను మలుచుకొని, అంటే ఒక శిల్పంలాగా తనే చెక్కొని, ఒక పిక్చర్ చూస్తాను నేను. ఒక లావుగా ఉంటుంది, ఉల్లి అయి పట్టుకొని ఇట్లా కొట్టుకుంటా నీ ఇది నువ్వే మార్చుకోవాలని చెప్పనేసి అని ఒక కొటేషన్ అక్కడ చూసా. ఆ పిక్చర్ కొటేషన్ లోకేష్ గారు అలా అంటే ఆహార్యం దగ్గర నుంచి, అంటే బయట బాడీ దగ్గర నుంచి ప్లస్ మాట దగ్గర నుంచి యువగళం పాదయాత్ర ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. అంటే అన్ని వేల కిలోమీటర్లు ఆ సమయంలో నారా భువనేశ్వర్ గారు చెప్తారు, అసలు పంపాలంటేనే భయపడిపోయాను. వీళ్ళంత అరాచకవాదులు కదా, ఏమైనా చేస్తారేమో, ఎక్కడైనా ఏమైనా చేస్తారేమో, అటాక్స్ చేస్తారేమో, ఏమైనా చేస్తారేమో నాకు బిడ్డని అని చెప్పనేసి అని ఇదన్నా కూడా లోకేష్ అన్న లేదమ్మా, నేను ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, వీటి మీద పోరాడాలని చెప్పనేసి ఆయన చెప్పి ఇది చేస్తే నేను చూసా ఎన్ని రోజులు కాళ్ళు వాచిపోయి బొబ్బలు గట్టిపోయి నా కళ్ళ ముందు నేను షూస్ తీసి ఆయన ఐస్ వాటర్లో పెట్టుకొని కూర్చొని మళ్ళీ మార్నింగ్ కల్లా లేదు ఒకరోజు బ్రేక్ ఏదంటే నో ఖచ్చితంగా నడవాల్సిందని చెప్పనేసి అని వేళ్ళు జనాల అభిమానంతో చేతులు పట్టుకొని లాగుతుంటే వేళ్ళు గీసుకుపోయి రక్తాలు వచ్చి వేళ్ళు వంగిపోయి అసలు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డా అంటే అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ నేను దగ్గరగా చూశాను. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ చిత్తూరు జిల్లా మొత్తం జరుగుతోంది, ఆయన పాదయాత్ర జరుగుతోంది. క్యాంపెయినింగ్ అంతా చేసుకొని మళ్ళీ ఈవినింగ్కో మార్నింగ్కో ఆయన్ని కలిసేసి వెళ్ళేవాళ్ళం. అంత దారుణమైన పరిస్థితులు కూడా ఎదుర్కొని నిలబడి ఈరోజు ఎవరైతే పప్పు అని మాట్లాడటం చేత కదని మాట్లాడారు అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లోకేష్ గారు మాట్లాడుతుంటే బ్రేక్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులే మాట్లాడారు, అసలు మీ లోకేషేనా, వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలో అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఒక మనిషిలో సాధ్యమా? సార్ని మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలేజీ డేస్ నుంచి ఎలా వచ్చారు ఏంటనేది వీ డోంట్ నో, చాలామందికి తెలియదు ఇప్పుడున్న వాళ్ళకి. బట్ లోకేష్ గారిని చూశారు లాస్ట్ 10 years స్పాన్లో ఎట్లా అంటే అట్లా ఇంత ట్రాన్స్ఫర్మేషనా అని చెప్పనేసి అని. ఈరోజు నేను అదే ఛాలెంజ్ చేసే వాళ్ళకి, ఇప్పుడు రమ్మనండి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎన్ని కాన్క్లేవ్స్ జరుగుతుంటాయి కదా, డిబేట్కి కూర్చుంటారు కదా, అన్నీ అడుగుతుంటారు కదా, మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, మా లోకేష్ గారు వస్తారు, లెట్ స్టార్ట్ ద డిబేట్. అమెరికాలో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎదురెదురు ఉండి కూడా మాట్లాడుతుంటారు కదా, ఇది చేస్తుంటారు కదా ఎలక్షన్స్ అప్పుడు, అట్లా డిబేట్ పెడదాము, సార్ అవసరంలే మాకు లోకేష్ అన్నకి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఒప్పుకుంటాము, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను 10th ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ అని చెప్తా ఉన్నారు కదా,
చంద్రబాబు నాయుడు గారి భాషను కూడా ఆయన అవహేళన చేశారు. ఈరోజు లోకేష్ గారితో కాంపీట్ అయ్యి మాట్లాడమండి. ఏ అంతర్జాతీయ వేదిక మీదైనా రెడీ, జాతీయ వేదిక మీదైనా రెడీ, లేదు ఆంధ్రప్రదేశ్ వేదిక మీదైనా మేము రెడీ, మేము సవాలు విసురుతున్నామని చెప్పని కూడా వాళ్ళతో వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే. వాళ్ళు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దట్ ఈస్ అది ఇన్స్పిరేషన్. ఆయన అంత అద్భుతమైన మార్పు రావటం అనేది మాకు కూడా వీఆర్ వెరీ హ్యాపీ. అటువంటి కమిట్మెంటు, మొండితనం ఉండి, అంటే ఏదైనా సాధించాలనుకుంటే పట్టుబట్టి సాధించేటటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం వీఆర్ సో హ్యాపీ. ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కైండ్ హార్ట్. ఆయన ఎక్కువ ఎమోషనల్ పర్సన్. పెద్దగా ఏది ఆశించకుండా ఏదో చేయాలనేటటువంటి ఒక తపనతోటి ఉన్న వ్యక్తి. ఆయన ఒక మాస్ ఇమేజ్, క్రౌడ్ పుల్లర్, అన్నిటికి మించి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక తమ్ముళ్ళలాగా వచ్చి అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్న అభిమానం ఆ రోజుతో ఇంకో 10 రెట్లు మాకు పెరిగింది. ఎందుకంటే ఒక సినిమా హీరోగా మేము లైక్ చేస్తాం, నేను లైక్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారిని. బట్ ఒక వ్యక్తిగా కష్టంలో ఉన్నప్పుడు, ఒక మంచి వ్యక్తి, తండ్రి స్థాయి ఉన్న వ్యక్తి ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిలబడి ఆ రోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ గారికి కూడా ఒక అన్నలాగా అండగా నిలబడిన వ్యక్తి. వి లవ్ హిమ్. ఓకే. మోడీ గారు. నరేంద్ర మోడీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. నిజంగా ఒక యోగి అనిపిస్తుంది నాకైతే. ఓకే. అంటే కుటుంబం అవన్నీ ఏం లేకుండా దేశం కోసమే ఈరోజు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదగచ్చు ఒక సంకల్ప బలం ఉంటే అని చెప్పనేసి ప్రూవ్ చేసి ఈరోజు దేశాన్ని ప్రపంచంలో విశ్వగురువు కింద పెట్టడంలో కృషి చేస్తున్న వ్యక్తి. నారా భువనేశ్వరి గారు. లవ్లీ మదర్. ఓకే. మా అమ్మలాగా. ఓకే. అందరూ ఎందుకంటే సార్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారని చెప్పనేసి కుప్పం నియోజకవర్గంలో వచ్చి ఈరోజు పర్యటిస్తూ అందరితో కలుస్తూ సమస్యలు వింటూ ఆ సమస్యలు తీర్చేదానికి కృషి చేస్తున్నారు. ఈరోజు సార్ అంటే ఎంత అభిమానం ఉందో అంతకన్నా అభిమానం అమ్మ మీద కూడా పెరిగేటటువంటి, అంత ప్రేమగా అందరినీ పలకరించటం, అంత ప్రేమగా అందరితో ఉండటం. సో మదర్, అమ్మ. సో అంటే ఈ క్వశ్చన్ అడగొద్దు అనుకుంటున్నా, కానీ అడగాలనుకుంటున్నా. సో ఏంటంటే ఎప్పుడు ఏడవని లీడర్, సో ముఖ్యమంత్రి గారు ఏడవడం జరిగింది. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే జీవితంలో అటువంటి ఒక రోజు వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వెరీ అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, ఎమోషన్స్ ఆయన కంట్రోల్ చేసుకునేవి కానీ ఎంతో స్ట్రాంగ్ ఉండేటటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకున్నాడు. కానీ తన భార్య, ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆమె పాత్ర ఎంత ఉందనేది సార్కి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాకుండా సార్ అప్పచెప్పిన బాధ్యతని అతి చిన్న కంపెనీ స్థాయిలో అప్పచెప్తే హెరిటేజ్ని 1000 కోట్ల సామ్రాజ్యం నిర్మించే దిశగా పనిచేసిన వ్యక్తి. ఆవిడ్ని మాట్లాడటం అనేది ఆయన తట్టుకోలేకపోయారు. ఖచ్చితంగా ఎవరైనా సరే అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఒక చీకటి రోజులాగా ఆయన ఏడుస్తుంటే మాకు తట్టుకోలేక మేము ఏడవటం జరిగింది. అంటే అంత సారు ఏడుస్తాడనేది అసలు మేము కళలో కూడా ఊహించినటువంటి అంశం. బట్ కాకపోతే ఆ ఎమోషన్ అనేది ఆ రోజు అట్లా జరిగింది. ఇట్స్ వెరీ బ్యాడ్ డే. నేను రాజకీయాలు చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇంట్లో ఆడవాళ్ళని, తల్లుల్ని, చెల్లెల్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అది సంస్కారం అనేది ఆ కుటుంబ పెంపకాన్ని బట్టి ఉంటుందని చెప్పనేసి దానికి ఉదాహరణ. ఈరోజు వైఎస్ భారతి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్ట్, మన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక అబ్యూజ్డ్ పదాలు వాడారు ఒక ఇంటర్వ్యూలో. నారా లోకేష్ గారే
అటువంటి ఎంకరేజ్ చేయమని అని చెప్పారు. చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటే అవి తీసుకోమని చెప్పి తను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళైనా ఆడవాళ్ళే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళైనా ఆడవాళ్ళే. ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగటం కానీ, రాజకీయ పరంగా విమర్శలు చేయటం కానీ కరెక్ట్ కాదు. మేము అటువంటి సంస్కారం లేని వ్యక్తులం కాదు, మేము సంస్కారమైన పెంపకంలో పెరిగాం కాబట్టి అటువంటి మేము సహించమని అని చెప్పడం జరిగింది. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్.